నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీ కార్యకర్తలు కొన్ని విషయాల్లో టీడీపీ విషయంలో భయపడుతున్నారు. సో అదేంటంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తల్ని డీల్ చేసినటువంటి విధానం నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మన మల్లెపూలు సాదినేని యామిని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమే కాకుండా అడ్డగోలు కామెంట్లు చేసింది. కత్తి మహేష్, శ్రీరెడ్డిని ఇద్దరు కూర్చోబెట్టి ఏబిఎన్, టీవీ9, టీవీ5 ఇలాంటి టీవీ ఛానల్లో గంటల కొద్ది డిబేట్లు నడిపి పవన్ కళ్యాణ్పై విష ప్రచారం చేస్తే, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తే అప్పుడున్నటువంటి అందరూ కూడా చాలా చక్కగా నవ్వుకున్నారు. అప్పుడున్నటువంటి చింతమనేని ప్రభాకర్ దగ్గర నుంచి చాలామంది నాయకులు పవన్ కళ్యాణ్ సొంత అన్ననే గెలిపించుకునేడు, సొంత అన్న పార్టీని గెలిపించుకునేడు, మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి గెలిచేసిన తర్వాత అడ్డగోలు మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. దేన్ని కూడా జనసేన పార్టీ కార్యకర్తలు మర్చిపోవాలి. ఎస్, నిజం. జనసేన పార్టీ కార్యకర్తలు ఈ అంశాలు వేటిని కూడా మర్చిపోలేదు. అందుకే ఈ రోజున టీడీపీ విషయంలో జనసేన పార్టీ కార్యకర్తలు భయపడడం అయితే జరుగుతుంది. రేపటి రోజున గెలుస్తారు, 24 సీట్లు ఇచ్చారు, దాదాపు 150కి పైగా సీట్లు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. రేపొద్దున మ్యాజిక్ ఫిగర్లు వస్తే ఒక 130 స్థానాలు వచ్చినాయి అనుకుందాం. జనసేనతో పెద్ద సంబంధాలు ఉండవు. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు చూసేటటువంటి విధానం మారిపోయి పవన్ కళ్యాణ్ని అవమానకరంగా చేస్తారు, మీ బుద్ధులు మేము మర్చిపోలేదు అని చెప్పేసి ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలు భయపడడం అయితే జరుగుతుందే తప్ప ఇంకొక విషయం లేదు. మిమ్మల్ని నమ్మి లాస్ట్ ఎలక్షన్స్లో ఓటేస్తే మమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తారు అనేది జనసేన పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి భావన. ఆ భావాన్ని టీడీపీ ఏ విధంగా నేను తగ్గించాలా. ఇక్కడ ఇంకో విషయం కూడా నేను మాట్లాడాలి. అదేమంటే లాస్ట్ ఎలక్షన్స్లో మన టీడీపీ చేసినటువంటి కొన్ని రాజకీయ కుట్రలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని హననం చేయడమే కాకుండా జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళను కూడా టార్గెట్ చేసి కేసుల్లో పెట్టించినటువంటి విధానాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు మర్చిపోవట్లేదు. మరి వీటన్నిటికీ కూడా టీడీపీ కట్టుబడి ఉండి జనసేన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం, ఆచితూచి అడుగులేస్తాం. అడ్డగోలుగా చేస్తే కనుక తప్పనిసరిగా దాని తర్వాత వచ్చేటటువంటి పర్యవస్థానాలని ఏ విధంగా డీల్ చేస్తారో కూడా అర్థం కాని స్టేజ్లోకి అయితే టీడీపీని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూసి మోసపోయాం, రెండోసారి మోసపోవాలా అనే దాంట్లోనే ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలు సందిగ్ధతలో ఉన్నారు. అందుకే టీడీపీని నమ్మడానికి 1-2 సార్లు జనసేన పార్టీ కార్యకర్తలు అయితే అడుగులు వేయడం జరుగుతుంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ నమ్మక కాదు టీడీపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన. వీళ్ళు డీల్ చేసినటువంటి విధానం 2014 నుంచి 2019లో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ ఏ స్థాయిలో టార్నిష్ చేశాడో అంత ఈజీగా మర్చిపోలేం కదా. ఏకంగా ఏబిఎన్కి సంబంధించినటువంటి ఏదైతే లైవ్ టెలికాస్ట్ ఇచ్చే వాహనాలపై చివరాఖరికి జనసేన పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి, వాటిని ఏవి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు మర్చిపోలేదు. అందుకే నేను చెప్తున్నాను, టీడీపీని నమ్మడానికి భయపడుతుంది. ఇందుకే జనసేన పార్టీ కార్యకర్తలు ఆ నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి. ఆ బాధ్యత మీపైనే ఉంది. మరి ఆ నమ్మకం ఏ విధంగా ఇస్తారో చూడాలి. ఇంకొక విషయం ఈ సందర్భంగా నేను మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. ప్యాకేజ్ ఎక్కడి దగ్గర తీసుకున్నారు అంటే టీడీపీ దగ్గర తీసుకుంటున్నా అంటున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్కి మేము ప్యాకేజ్ ఇచ్చేదేంటి, ఇవ్వాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ ఒక సూపర్ స్టార్, అతనే ఒక సినిమా చేస్తే 50 కోట్లు సంపాదిస్తాడు, అలాంటికి మేము ప్యాకేజ్ ఇచ్చేదేంటి అని చెప్పేసి ఇప్పటివరకు బహిరంగంగా ఒక స్టేట్మెంట్ కూడా మీరు రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది టీడీపీ పార్టీపై. కాబట్టి టీడీపీని నమ్మడానికి జనసేన పార్టీ కార్యకర్తలు అందుకే భయపడుతున్నారు. సో ఈ విషయంలో టీడీపీ అయితే పూర్తి స్థాయిలో జనసేన పార్టీ కార్యకర్తలకి నమ్మకాన్ని కుదిర్చాలా.